తెలుగువారి మొదటి పండుగ ఉగాది పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉగాది పండుగ సందర్భంగా వివిధ సంఘాల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను చేపట్టారు. టీఎస్యూటీఎఫ్ మరియు జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతి పానీయాలను సేవించాలని చెబుతూ ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ ఉగాది పచ్చడి షడ్రుచుల నిలయమని, ప్రజలందరూ ప్రకృతి పానీయాలు సేవిస్తూ కృత్రిమ పానీయాలను సేవించడం మానుకోవాలని కోరారు. జంక్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు జంక్ ఫుడ్ని వాడడం మానుకోవాలని సూచించారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ రమేష్ మాట్లాడుతూ ఉగాది పండుగను ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఎన్వి రమణారెడ్డి, పెరుమాళ్ల వెంకటేశం, నర్రా శేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహ, నలపరాజు వెంకన్న, పగిళ్ల సైదులు, మురళి, రవీందర్, ఎర్రనాగులు, సైదులు, మధుసూదన్, ఇఫ్తికార్ అలీ, రవీందర్, రమణ, విమల, సంధ్య తదితరులు పాల్గొన్నారు. ఫోటో కరెక్ట్ చూడు ఇప్పుడు రండి, మీరు జరుగుతారు. తీసుకోండి అక్కడ తీసుకో. నల్గొండ పట్టణ ప్రజలకు, అదేవిధంగా నల్గొండ జిల్లా వాసులకు నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా ఇట్లాంటి చక్కని కార్యక్రమం, ఇది సామాజిక స్పృహతో చేసిన కార్యక్రమం. ఇది సామాన్య ప్రజలకు మంచి జరిగే విధంగా, సామాన్య ప్రజలు తెలుసుకునే విధంగా అవగాహన కార్యక్రమం లాంటిది. మరి ఈ కృత్రిమంగా తయారు చేసినటువంటి కూల్ డ్రింక్స్ కంటే కూడా న్యాచురల్గా వచ్చే మన కొబ్బరి నీళ్ళు కానీ, లేకపోతే మజ్జిగ కానీ, లేకపోతే నిమ్మరసం కానీ, ఏదైనా సరే ప్రకృతి పరంగా వచ్చే పానీయాలు తీసుకుంటే కనుక ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. జీవితంలో ఇంకా పైకి వస్తారు. అనారోగ్యాలు పాలు కాకుండా, ఆసుపత్రుల చుట్టూ తిరగకుండా ఈ కార్యక్రమం చేయటం యూటీఎఫ్ తరఫున మరియు జేవీ తరఫున వీళ్ళందరినీ నేను అభినందిస్తున్నానండి. పట్టణ ప్రజలకు, అదేవిధంగా జిల్లా ప్రజలందరికీ కూడా ఉగాది తెలుగు కొత్త సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు జన విజ్ఞాన వేదిక, అదేవిధంగా యూటీఎఫ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఏర్పాటు చేసిన ఈ ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి గారికి, అదేవిధంగా ఏఎస్పీ రమేష్ గారికి, అదేవిధంగా వెంకటేశ్వర అన్న గారికి యూటీఎఫ్, అదేవిధంగా శేఖర్ రెడ్డి అన్న గారికి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారికి, ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులకు, అదేవిధంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మనందరికీ తెలుసు, జన విజ్ఞాన వేదిక అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతూ ఉంది. నల్గొండ పట్టణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనంలో ఏదైతే మూఢనమ్మకాల మీద ఉన్నటువంటి దృష్టిని పోగొట్టాలి, ప్రజలందరినీ చైతన్యవంతం చేయాలని చెప్పేసి, ఎందుకంటే తారతమ్యం లేదు, అందరూ జనమంతా ఒకటే, ప్రజలందరూ ఒకటే అనే నినాదంతో వారు చదువు బుద్ధులే కాకుండా సమాజంలో ఉన్నటువంటి మంచి చెడులను ప్రజలకు, అదేవిధంగా విద్యార్థులకు తెలియజేస్తున్నందుకు యూటీఎఫ్ శాఖ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మనందరికీ తెలుసు, ఉగాది అంటేనే తెలుగు వారికి కొత్త సంవత్సరం అన్నట్టు. ఇంగ్లీష్ వారికి జనవరి ఎట్లనో మనకు ఉగాది ఆ విధంగా ముందుకు వస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పటి నుంచి కూడా తమ ఆహార అలవాట్లలో మార్పులు చేసుకొని వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, కృత్రిమ పానీయాల వైపు కాకుండా, కృత్రిమ ఆహార పదార్థాల వైపు కాకుండా, ఏవైతే సహజ సిద్ధంగా దొరికేటటువంటి రాగులు, సజ్జలు, అట్లాంటి మిల్లెట్స్ లాంటి ఫుడ్ వైపు తమ దృష్టిని సారించి రాబోయే రోజుల్లో ఆరోగ్యాలు కాపాడుకోవాలని, మంచి పండ్ల రసాలను తీసుకొని తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలని చెప్పేసి, కృత్రిమ
ఇంకా తయారయ్యే థమ్స్అప్లు అట్లాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన యూటీఎఫ్ వారికి, జన విజ్ఞాన వేదిక వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలుగు సంవత్సరాది విశ్వాసనామ సంవత్సర మొదటి రోజు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ మరియు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం నల్లగొండ పట్టణ కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో జరుగుతుంది. ఈ సందర్భంగా 2 కమిటీలను పేరున అభినందిస్తున్నాను. ఉగాది అనే సందర్భంగా ముఖ్యంగా ఉగాది పచ్చడిలో ముఖ్యమైన 3 వస్తువులు, అవి బెల్లం కావచ్చు, చింతపండు కావచ్చు, వేప చిగురు కావచ్చు. ఈ 3 కూడా 3 రుచులు, ఒకటి తీపి, ఒకటి చేదు, మూడవది వగరు. అంటే జీవితం అంటే మొత్తం తీపిగా అనుకోకండి, జీవితం అంటే మొత్తం వగరే అనుకోకండి, మొత్తం చేదే అనుకోకండి, అన్నీ కలగలిపి ఉంటాయి, అదే నిజమైన జీవితం అని చెప్పడాన్నే ఈ ఉగాదికి సంబంధించి. ఇది ప్రకృతి సంబంధించిన పండుగ. ఇప్పటి నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. చెట్లు చిగురిస్తాయి. కొత్త ఆలోచనలతోని నూతన సంవత్సరంలో ముందుకు పోవాలని చెప్పే సందేశం ఇందులో ఇమిడి ఉంటుంది. నల్లగొండ ప్రజానికం మొత్తానికి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసేది, అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సంవత్సర కాలంలో ఉగాది పచ్చడిలో ఎలాగైతే అన్ని రుచులు ఉంటాయో అన్ని రుచుల్ని విడుచుకొని జీవితాన్ని ముందుకు తీసుకుపోతారో అదే పద్ధతిలో మీ జీవితాలని సాఫల్యం చేసుకోవాలని, కుటుంబాలను సాఫల్యం చేసుకోవాలని చెప్పి, మీరందరూ కూడా ప్రగతి పదంలో ముందుకు వెళ్ళాలని చెప్పి, ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిలబడడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నల్లగొండ జిల్లా ఉపాధ్యాయులు ప్రజలందరికీ పేరున నూతన తెలుగు సంవత్సరం విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఈ పండుగ ఒక ప్రకృతి పండుగగా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా షడ్రుచులు అంటే జీవితంలో అన్నీ కలగలిపి ఉంటుంది, ఏది కూడా సాఫీగా ఒకే రకంగా ఉండదనేది దీని యొక్క అనుభవం. మన జీవిత అనుభవం కూడా అదే విధంగా ఉంటుంది. మరి ఆ రకంగా ఈ స్ఫూర్తితోని అందరూ కూడా కష్టపడి పనిచేసి దేశ అభ్యున్నతికి పాటుపడాలని, మరి ఆ విధంగా జరగాలంటే అందరూ మంచి విద్యావంతులు కావాలి. మరి ఆ మంచి విద్య, అంతరాలు లేని విద్య అందాలంటే ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈ నూతన తెలుగు సంవత్సరంలో ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే ఈ సమాజంలోని అందరికీ అంతరాలు లేని విద్య, నాణ్యమైన విద్య అందుతుందని, ఆ విధంగా అందిస్తారని ఆశిస్తున్నాం. జన విజ్ఞాన వేదిక నల్గొండ జిల్లా కమిటీ, టీఎస్యూటీఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ఉగాది పచ్చడి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇది గత 25 ఏళ్ల నుంచి ఆనవాయితీగా కొనసాగుతూ ఉంది. దీనికి నల్గొండ పట్టణంలో విశేష స్పందన వస్తుంది. ఈ కార్యక్రమానికి అందరూ కూడా పార్టిసిపేట్ చేసి పాల్గొంటున్నందుకు గాను జన విజ్ఞాన వేదిక రాష్ట్రం తరఫున అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా సేవాభారతి మరియు వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ 2 టౌన్ ఎస్ఐ సైదులు మాట్లాడుతూ, జీవితంలోని అనుభవాసారం ఉగాది పచ్చడి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రాంత పర్యావరణ ప్రముఖ్ నన్నూరి రామరెడ్డి, ఆర్కే ప్రదీప్, ఎర్ర మాధవి, సుజాత, భీమనపల్లి శ్రీకాంత్, ఈశ్వర్ రెడ్డి, ఎలిజాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామివారి మంగళాశాసనాలతో మేము ప్రతి సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో, అదేవిధంగా సేవాభారతి నల్గొండ వారి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉగాది పచ్చడి ఇక్కడ పంపిణీ చేయడానికి రావడం జరిగింది. మరి ఈ సందర్భంగా
కొంతమంది ప్రజలు ఇక్కడ పండగ సందర్భంగా ఇక్కడనే స్ట్రక్ అయిపోయి ఉండడము, అందుచేత అందరికీ కూడా ఈ పండగ జరుపుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. భగవంతుడి ఆశీస్సులతోటి ఈ ఉగాది నామ సంవత్సర సందర్భంగా అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామాంజ చిన్నజీయర్ స్వామివారి మంగళాశాసనాలతో ఉగాది రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్కి కానీ పేషెంట్స్ దగ్గర ఉన్న వాళ్ళకి ఉగాది పచ్చడి అందివ్వాలని రావడం జరిగింది. ఇక్కడికి అందరికీ ఉగాది పచ్చడి ఇస్తున్నాము. శ్రీ 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 శ్రీమన్నారాయణ చిన్నజీవ స్వామి పాద పద్మాలకు నమస్కరిస్తూ స్వామి వారి యొక్క సంస్థ అయిన వికాసతరంగం ద్వారా ప్రతి సంవత్సరము నూతన సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కానీ వాళ్ళ అటెండర్లకు కానీ ఊర్లకు పోవడం కుదరదు కనుక వాళ్ళకు ఉగాది పచ్చడి అనుభూతిని కల్పించడం కొరకు ప్రతి సంవత్సరము ఉగాది పచ్చడి వాళ్ళకి అందిస్తున్నాము. అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా అందిస్తున్నాము. వచ్చే సంవత్సరం కూడా ఇదే అందిస్తామని మేము వీళ్ళకు భక్తులకు కానీ ఇక్కడ కానీ సమాచారం ఇస్తున్నాం. తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది పురస్కరించుకుని గత కొన్ని సంవత్సరాలుగా అన్నపూర్ణ సేవా సమితి సేవాభారతి ఆధ్వర్యంలో అంటే గవర్నమెంట్ ఆసుపత్రి అంటేనే కొంతవరకు పేదవారికి అది అనుకూలంగా పేదవారికి కన్వీనియంట్గా ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి అంటే గ్రౌండ్ జీరోలో ఉన్న ప్రతి ఒక్క హిందూ సోదరుడికి పచ్చడి ఇంట్లో చేసుకోకపోయినా ఉగాది పచ్చడి అనేది అన్నపూర్ణ సేవా సమితి నెక్స్ట్ సేవాభారతి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి అంటే ఇక్కడ హాస్పిటల్లో ఉన్న పేషెంట్కే కావచ్చు వాళ్ళతో పాటు వచ్చే బంధువులకే కానీ పండుగ చేసుకోలేదన్న వాతావరణం నుంచి కాదు, పండుగ మేము చేసుకున్నాం ఉగాది పచ్చడి తాగామన్న ఒక తృప్తిని కలిగించే అన్నపూర్ణ సేవా సమితి సేవాభారతి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తుంది. ఆ కార్యక్రమంలో శ్రీకాంత్ మేము అందరం పాల్గొని అంటే ఆ సేవా తత్వాన్ని అందరికీ వెళ్ళాలి, అంటే తను చేసే సేవ ఇంకో నలుగురికి ఉపయోగపడేలాగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా ప్రజలకు ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి నల్గొండ వన్ టౌన్ ఎస్ఐ శంకర్, ఆర్ఎస్ఎస్ ఇటికాల కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఉగాది పండుగ ప్రకృతి పండుగ అని అన్నారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు మానవ జీవన సారాన్ని తెలియజేస్తాయని, ప్రతి ఒక్కరి జీవితంలో కష్టసుఖాలు సహజంగా ఉంటాయని, అన్నింటినీ సమానంగా స్వీకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని జిల్లా ఉపాధ్యక్షుడు తరాల నరేష్, హిందూ వాహిని నగర కో-కన్వీనర్ గజ్జల రవికిరణ్, సాయి, కపిలవాయి చంద్రకాంత్, ప్రేమ్ కుమార్, నాగరాజు, అచ్యుత్, బెల్లి ప్రవీణ్, రమేష్, ఆవుల సంపత్, శంకర్, బెజవాడ శివ తదితరులు పాల్గొన్నారు. కత్తిరి చూడు, రాముని చేతిల బాణం చూడు, జై బులో భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, బులో భారత్ మాతా కీ జై. నల్లగొండ పట్టణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు హిందీ వాహిని ద్వారా మా అడిషనల్ ఎస్పీ సార్ రమేష్ సార్ వచ్చేసి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ అందరూ కూడా శీతల పానీయాలు తాగాలని, అవి కృత్రిమంగా తయారైన మజ్జిగ, కొబ్బరి బొండాలు మరియు లెమన్ వాటర్ లాంటివి తాగాలి. ఆర్టిఫిషియల్ సంబంధించిన ఏ డ్రింక్స్ తాగొద్దు, అనారోగ్యంగా కావద్దు అనేది ముఖ్య ఉద్దేశం ఇవ్వడం జరిగింది. మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు హిందూ వాహిని ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున ఉగాది పచ్చడి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉగాది యొక్క ముఖ్య ఉద్దేశము, మనం ఈరోజు కొత్త సంవత్సరం అంటే అందరం 31st అయిపోయిన తర్వాత జనవరి 1st అనుకుంటారు. అది కాదు, ప్రకృతిలో ఏదైనా కొత్తదనము ప్రకృతిలో మనం ఏర్పడినప్పుడే దాన్ని కొత్త సంవత్సరం అంటారు. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం ఈ యొక్క ఉగాది కాలంలో ప్రకృతిలో పచ్చదనము పుష్పిస్తాయి, పచ్చదనం ఏర్పడుతుంది. కొత్తగా ప్రకృతిలో అనేక రకమైన పక్షి జాతులు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేవి. ఈ యొక్క కొత్త సంవత్సరానికి కొత్త సంవత్సరం తప్ప క్యాలెండర్లో డేట్ మారేదాన్ని కొత్త సంవత్సరం అంటారు. అదేవిధంగా ఇందులో కలిపేటి 6 రకాలైన రుచులు, తీపి, ఒగరు, చేదు, ఉప్పు, ఇలాంటి 6 రకాలై మానవాళి యొక్క సనాతన ధర్మంలోని అన్ని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకునేది మిళితంగా కలిపి ఈ రోజు ప్రజలకు అందించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమాన్ని సనాతన ధర్మం కాపాడడానికి హిందూ సమాజంలో ఎప్పుడు మేము ముందుంటాం.
చేస్తామని హిందూ ఆరాధనలు ఇంకా ముందు పెద్ద ఎత్తున ఆగ్రహాన్ని చేస్తామని ఇంతటితో ముగిస్తున్నాం. ఈరోజు నల్గొండ పట్టణంలో హిందూ వాహిని తరపున ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమం జరుగుతున్నది. అందరికీ విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. అదేవిధంగా ఉగాది పండుగ సందర్భంగా శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి టీఎన్జీఓస్ జిల్లా మాజీ అధ్యక్షుడు మంత్రివాది శ్రవణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ ఆవిష్కరణ చేయడం సంతోషదాయకమని అన్నారు. శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సిరిప్రగడ శ్రీనివాస శర్మ మాట్లాడుతూ శ్రీ భక్తాంజనేయ స్వామి సేవా సంస్థ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, రానున్న రోజుల్లోనూ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు పోచంపల్లి రమణారావు, గౌరవ సలహాదారు రుద్రాక్ష నరసింహ, ప్రధాన కార్యదర్శి గాదె కిరణ్ కుమార్, సహాయ కార్యదర్శి మాదసైదులు, లీగల్ అడ్వైజర్ కాంచనపల్లి రాజేందర్, కోశాధికారి సిరిప్రగడ వసంత, విజయ్ శర్మ, అజయ్ శర్మ, మురళీ శర్మ, వెంకటేష్, రవికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. శ్రీ భక్తాంజనేయ సేవా సంస్థ ద్వారా అష్టమ వార్షికోత్సవ పంచాంగం మేము ఘనంగా ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. మరి ఈ సంవత్సరం కూడా మేము చేశాము. అదేవిధంగా మాకు దాతలు కూడా బాగా సహకరిస్తున్నారు. మా సంస్థ ద్వారా అనాథలకు, వృద్ధులకు చీరలు పంపిణీ చేయడం జరిగింది. మరి అంగన్వాడీ స్కూళ్ళ పిల్లలకు పలకలు ఇవ్వడం జరిగింది. మరి 10th క్లాస్ పిల్లలకు కూడా ప్యాడ్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాకు దాతలు కూడా బాగా సహకరిస్తున్నారు. ఈ పంచాంగ ఆవిష్కరణకి ముఖ్య అతిథి గారు మాజీ టీఎన్జీఓ మరి మంత్రివాది శ్రవణ్ కుమార్ సారు, అదేవిధంగా రాష్ట్ర నాయకులు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. దీంట్లో మా బ్రాహ్మణులు అధిక సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశాము. అనంతరం మరి అన్నదాన కార్యక్రమం కూడా చేశాము. బ్రాహ్మణులు, బంధువులు, మిత్రులు అందరూ, అధికారులు అందరూ కూడా చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. విశ్వాసనామ సంవత్సరం పంచాంగానికి ఆవిష్కరణ చేశాము. ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్తున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై బజరంగబలి.